పార్లమెంట్ ఎన్నికలు దగ్గరకు వచ్చినాయి కాదుల్లో రాష్ట్రంలో పాదయాత్రలు చిన్నగా మొదలు కాలేవు. ఇక రేవంత్ రెడ్డి సార్ అయితే ఇక బహిరంగ సభలు పెడతా ఉన్నారు. బీజేపీ పార్టీలు అయితే ఇక రథయాత్రలు షురూ చేసిర్రు. ఇక మరి రాష్ట్రంలో పాదయాత్రలు ఎట్లున్నాయి, పార్లమెంటు ఎన్నికల ప్రచారం ఎట్లా కొనసాగుతుందో ఒకసారి చూసొద్దాం పండి. ఎంపీ ఎలక్షన్స్ రాకంటే ముందుగానే రథయాత్రలు పాదయాత్రలు అని చెప్పి జోరుగా ప్రచారం చేస్తున్నాయి పార్టీలు. మన తెలంగాణలో బీజేపీలో అయితే రాష్ట్రం నలుమూలల నుంచి 4 రథయాత్రలతో ప్రచారం షురూ చేసిర్రు. ఇక కాంగ్రెస్ పార్టీలు ఏమన్నా తక్కువనా చెప్పుండ్రి. రేవంత్ రెడ్డి సార్ అయితే పెద్ద బహిరంగ సభలు పెట్టి రాహుల్ గాంధీ సార్ను ప్రధానమంత్రిని చేయాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నాడు. ఇక కాంగ్రెస్ బీజేపీ కథ ఇట్లుంటే బీఆర్ఎస్ పార్టీలు ఉన్నటువంటి పెద్ద ముఖ్య నాయకులు కూడా పాదయాత్ర చేస్తారంటుల్లో నిన్న ముఖ్యమంత్రి సారే చెప్పిండు. ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెడితే ఇంట్లో కూర్చోకుండా మళ్ళా సిగ్గు లేకుండా తగుదునమ్మా అని బయలుదేరిండు. అల్లుడేమో నల్గొండ నుంచి, కొడుకేమో మహబూబ్ నగర్ నుంచి పాదయాత్రలు చేపడతారంట. చీకొట్టినా సిగ్గు రాలే మీకు. ఈ జిల్లాలో 14 సీట్లుంటే 12 ఇట్ల బండకేసి కొట్టి బొంద పెట్టినా ఏ మోకం పెట్టుకొని పాలమూరు జిల్లాకు వస్తామని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి అడగదలుచుకున్న చంద్రశేఖర్ రావు. ఇన్నర్ గదుల్లో కేటీఆర్ సారు, హరీష్ రావు సారు పాదయాత్ర చేయనికే సిద్ధంగా ఉన్నారంట. ఇక రాబోయే రోజుల్లో కూడా పాదయాత్ర చేయనికే సిద్ధంగా ఉన్నారంటుల్లో. అంతేకాదు అటు రాహుల్ గాంధీ సార్ కూడా న్యాయయాత్ర చేస్తూ ఉన్నాడు దేశవ్యాప్తంగా. ఇగో ఇట్లా ఎలక్షన్ల ప్రచారం అయితే జోరుగా నడుస్తున్నది దేశంలో. అంతేకాదు బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ఒక ఎంపీ సీటు ప్రకటించింది. చేవల్ల నియోజకవర్గం అయినటువంటి ఎంపీ రంజిత్ రెడ్డి సార్కే మళ్ళా ఎంపీ సీట్ అప్పచెప్పింది. నిన్న కోస్గి కొడంగల్ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి సార్ కూడా ఎంపీ అభ్యర్థిని ప్రకటించిండు. మిత్రుడు సోదరుడు వంశీచంద్రెడ్డిని ఆశీర్వదించాల్సిందిగా ఈ కొడంగల్లో 50,000 దగ్గకుండా ఆ పైన మెజార్టీ ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ మీ బిడ్డగా ఎప్పుడు మీ గౌరవాన్ని నిలబెట్టే విధంగా ప్రయత్నం చేస్తా. ఎక్కడికి వెళ్ళినా గర్వంగా మా బిడ్డ, మా కొడంగల్ బిడ్డ, మా అన్న రేవంత్ అన్న అని మీరు చెప్పుకునే విధంగా, మీ గౌరవం పెంచే విధంగా నేను వ్యవహరిస్తాను. చూసిరు కదా, ఇట్లా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అభినకాడికి ఇట్లా ఎంపీ సీట్లు ప్రకటించుకుంటూ వస్తున్నది. చూడాలి మరా బీజేపీ పార్టీ ఎప్పుడు ప్రకటిస్తుందో ఏమో ఎంపీ సీట్లు.